కాళాకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. మనం ఈరోజు కాళభైరవాష్టమి లేదా మార్గశిరాష్టమి గురించి తెలుసుకుందాం. శ్రీ కాళభైరవ స్వామి జన్మించిన రోజునే కాళభైరవాష్టమి అని చెప్పి అంటారు. కాళభైరవ స్వామి ఆవిర్భావానికి సంబంధించినటువంటి శివపురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ గాథ ఉంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవునికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైనటువంటి శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో 3 నేత్రాలతో త్రిశూలము, గద, డమరుకము వంటి వాటిని చేతులతో ధరించినటువంటి ఆ భయంకర రూపుడే శ్రీ కాళభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాళభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్యలో ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. బ్రహ్మ శిరస్సును ఖండించిన కాళభైరవుడు తనకు చుట్టుకున్నటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతుకున్న బ్రహ్మకపాలం కాశలో మాయమైంది. అది బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైనటువంటి కాళభైరవుడు ఉద్భవించిన రోజును కాళభైరవాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున చాలామంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాళభైరవ వ్రతం కూడా చేస్తుంటారు. మనకు దగ్గరలో గల కాళభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది. లేదు కాళభైరవ దేవాలయము లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శివాలయంలో కూడా పూజాభిషేకాలు జరపవచ్చు. మరి ఏ విధంగా చేయాలి దీన్ని? చాలామంది కూష్మాండ దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. ఈ కూష్మాండ దీపారాధన ఎలా చేస్తారు? కూష్మాండం అంటే ఏమీ లేదు, గుమ్మడికాయ. ఒక గుమ్మడికాయను తీసుకొని దాన్ని మధ్య భాగంగా చేసుకొని దానిలో నూనె వేసి, ఏం నూనె వేయాలి మరి? నువ్వుల నూనె వేస్తే చాలా శ్రేష్టం. నువ్వుల నూనె వేసి నువ్వుల నూనెలో దీపం వేసి వెలిగించాల్సి ఉంటుంది. అయితే దీనికంటే ముందుగా మనం వాటిని వేటిపైన పెట్టాలి మరి అంటే, ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి ఆ ఉప్పు పైన వీటిని ఉంచితే చాలా శ్రేష్టమని అంటారు. మరి ఉప్పు వేసే కంటే ముందు కూడా మనము మంచిగా దానిని కింద శుభ్రపరిచి దానిపైన ముగ్గు వేసుకొని, ముగ్గు పైన ఒక విస్తారి పెట్టుకొని విస్తారిలో ఉప్పు వేసి ఉప్పు పైన ఈ కూష్మాండ ఏవైతే ఉంటాయో వీటిని ఉంచి పూజిస్తే చాలా మంచిది. ఈరోజు దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉన్నటువంటి ఎవరైతే వారికి ఉన్నటువంటి సమస్యలు అయితే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే ఈ కాళభైరవాష్టమి రోజున మనము ఈ విధంగా పూజ చేసినట్టయితే ఎవరికైతే వారికి ఉన్నటువంటి సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది మన కాళభైరవాష్టానికి సంబంధించినటువంటి కథ మరియు పూజా విధానము. ఈ కాళభైరవునికి పూజ ఎక్కువగా బుధవారం చేస్తూ ఉంటారు. ఈ కాళభైరవాష్టమి బుధవారం రోజున రావడం వలన ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అట్లాగే మనం చూసుకున్నట్టయితే శివపురాణం ప్రకారం ప్రధానంగా భైరవునికి 8 రూపాలు ఉన్నాయి. అవి వచ్చేసి మొదటిది కాళభైరవ రూపం, ఇంకొకటి అసితాంగ భైరవ రూపం, ఇంకొకటి వచ్చేసి సంహార భైరవ రూపం, 4వది రురుభైరవ రూపం, 5వది క్రోధ భైరవ రూపం, 6వది కపాల భైరవ రూపం, 7వది వచ్చేసి రుద్రభైరవ రూపం, చివరిగా మనకు ఉన్మత్త భైరవ రూపం అనేది ఉంటుంది. ఇవే కాకుండా భీష్మ భైరవ, స్వర్ణాకర్షక భైరవ, శంభర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్ర నామాలు కూడా ఉండడం విశేషం.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు. కాలుడంటే ఏంటి? కాలం. కాలం అనేది కూడా అణిగి ఉంటుందని చెప్పి అర్థం. కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది. అయితే ఈ రోజున గంగా స్నానం ఆచరించి, ఉదయపూర్వమే తలస్నానం ఆచరించి మనం పూజలు చేసుకున్నట్టయితే ఎవరైతే వారికి లౌకిక బాధలు ఉన్నాయో వారందరికీ కూడా విముక్తి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అలాగే భైరవుని వాహనమైనటువంటి శునకానికి పాలు కానీ, పెరుగు కానీ, లేదన్నటువంటి ఆహారం కానీ ఇవ్వడము చాలా మంచిది. కాలాన్ని జయించడం సాధ్యం కాకుండా దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలు అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనలో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.